హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో పక్కా స్వీట్ షాప్ స్టైల్లో బొబ్బట్లని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ ఉగాదికి మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడాను ఈజీగా చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా ఒక 3-4 రోజులు నిలవ ఉండేలా బొబ్బట్లని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయి అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా బొబ్బట్ల కోసం పిండిని కలుపుకోవాలండి. ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం పక్కా స్వీట్ షాప్ స్టైల్ అనుకున్నాం కాబట్టి మైదా పిండిని నేను యూజ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని, అలానే పావు టీ స్పూన్ వరకు ఉప్పుని, 1 టీ స్పూన్ వరకు నెయ్యిని లేదా ఆయిల్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకున్నాక మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసి ఇగోండి పిండి అనేది ఈ విధంగా ఈ మాత్రం లూజ్గా కలుపుకుంటేనే బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మరీ గట్టిగా కలుపుకున్నా అలా అని మరీ లూజ్గా కలిపినా కూడాను బొబ్బట్లు అనేవి గట్టి పడిపోవడం లేదంటే మనం పెట్టుకున్న పప్పు స్టఫ్ అనేది బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి, సరిపోతుంది. ఇలా మూత పెట్టే ముందు మళ్ళీ ఒక 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను బొబ్బట్ల కోసం శనగపప్పుని ఒక 2 గంటల ముందే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నానండి. సో ఇలా ఇగోండి ఇక్కడ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ కప్పుతోనే ఒక కప్పు వరకు శనగపప్పును వేసేసి 2 గంటలు నానబెట్టుకున్నాను. సో ఇక్కడ నేనైతే పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. సో చాలా వరకు కందిపప్పుని పెసరపప్పుని కూడా యూజ్ చేసి బొబ్బట్లు చేస్తారు. బట్ పక్కా స్వీట్ షాప్ స్టైల్ అనుకున్నాం కాబట్టి శనగపప్పునే మొత్తంగా ఇలా 2 గంటలు నానబెట్టుకొని కుక్కర్లోకి పప్పు మొత్తాన్ని వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. పప్పును మొత్తంగా ఇలా వాటర్ని డ్రై అవుట్ చేసుకోవాలండి. ఇదిగోండి పప్పు అనేది ఈ విధంగా ఉడకాలన్నమాట. మరీ సాఫ్ట్గా ఉడకకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వాటర్ మొత్తం కూడా డ్రై అవుట్ చేసి ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త మెత్తగా బ్లెండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నానండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని లైట్గా ఇలా కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా లైట్గా బెల్లం కరిగాక ఇందులోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని రెండింటిని కూడాను లో ఫ్లేమ్లో ఈవెన్గా కుక్ చేసుకోవాలి. మొత్తంగా వాటర్ డ్రై అయిపోవాలి. బెల్లం కూడా కంప్లీట్గా కరిగే విధంగా అడుగు నుంచి బాగా కలుపుకోండి, సరిపోతుంది. అలా అయితేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి, పాడవకుండా బొబ్బట్లు అనేవి.
ఇలా మొత్తంగా కరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అలానే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని బాగా చల్లారనివ్వాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌని మళ్ళీ ఒకసారి ఆయిల్ మొత్తంగా మిక్స్ అయ్యే విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక చిన్న సైజుగా ఉండల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లని ఒత్తుకోవాలండి. దానికోసం ఇలా ఒక కవర్ని తీసుకోండి. ఒకవేళ ఇలాంటి కవర్ లేకపోతే ఆయిల్ కవర్స్ అయినా పర్లేదు, లేదంటే అరిటాకు ఉన్నా కూడాను సరిపోతుంది. సో ఇలా లైట్గా నెయ్యిని వేసుకోండి, లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముందుగా ఒక ఉండని తీసుకొని ఇలా ఈవెన్గా కాస్త లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని కూడాను మధ్యలో పెట్టుకొని ఇలా 4 వైపులు కూడాను కవర్ చేసుకోండి. ఎక్కడ లీకేజ్ అనేది అవ్వకుండా. ఇదిగోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా కవర్ చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ విడిచిపెట్టేస్తే మనం రోల్ చేసుకునేటప్పుడు ఈ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్టెండ్ డౌన్ని ఇలా తీసేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఆ కవర్ పైనే కాస్త చేతికి నెయ్యిని లేదా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇలా ఈక్వల్గా ఒత్తుకోండి చేత్తో. ఒకవేళ మీకు చేత్తో ఒత్తుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఇక్కడ నేను ఇంకో మెథడ్ని కూడా చూపిస్తున్నాను. ఇలా ట్రై చేయండి. బట్ ఇలా ఈవెన్గా ఎడ్జెస్ అన్నింటినీ కూడాను ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి, లేకుంటే మధ్యలో పలుచగా ఉండి ఎడ్జెస్ అనేవి ముద్దలా ఉండిపోతుంది అనమాట. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ చేత్తో ఒత్తుకోవడం కష్టంగా అనిపిస్తే ఇది ఇంకో మెథడ్లో ఇక్కడ నేను చూపిస్తున్నానండి. పైన కూడా ఒక కవర్ వేసుకొని ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడా దల్సరిగా ఉండకుండా. సో ఇలా మొత్తంగా రోల్ చేసుకున్నాక పైన కవర్ తీసేసుకొని వీటిని వేయించుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అలానే ముందుగా రోల్ చేసుకున్న బొబ్బట్ని కూడా వేసేసుకొని వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వైపులో మంచి గోల్డెన్ కలర్ టర్న్ చేయండి. అలానే వీటిని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేశారు కదా, రెండో వైపు కూడాను కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇలా నేతిలో వేయించుకున్న బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు. సో అన్నింటినీ ఇలానే వేయించుకోండి. మొత్తంగా వేయించుకున్నాక ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 4-5 డేస్ ఉంటాయండి. బయట అయితే 2 డేస్ చక్కగా నిల్వ ఉంటాయి. ఈ ఉగాదికి మీ ఇంట్లో మీరు కూడా ఈ విధంగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి.
ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సాఫ్టీ అయిన బొబ్బట్లు ఇలా ఈజీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.